ఇంట్రెస్ట్ ఇన్ బాటనీ. చాలామంది కుటుంబాలంటే ఎంతో క్లిష్టంగా భావిస్తూ ఉంటారు. బాటనీలో మనం చెప్పే ఈ విధానాన్ని కనుక పాటించినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా సులభంగా ఈ యొక్క కుటుంబాలను నేర్చుకోవచ్చు. కాబట్టి మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి కుటుంబము ఏదంటే ఆస్టరేసి. ఆస్టరేసికి మరొక పేరుంది కంపోజిటే. ఈ యొక్క ఆస్టరేసి యొక్క వర్గీకరణ స్థానం, తర్వాత దానిలోని కొన్ని ముఖ్యమైన మొక్కలు, తర్వాత వాటి యొక్క ఆవాసము, ఆకృతి, శాఖ లక్షణాలు, పుష్ప లక్షణాల గురించి మనం చదువుకుందాం. వాటితో పాటు పుష్పచక్రాలు. ఈ యొక్క ఆస్ట్రేసి కుటుంబము సాధారణంగా మిగతా కుటుంబాల కంటే కాస్త ఎక్కువ లక్షణాలను కలిగి ఉంటుంది. అయినప్పటికీ మనం చెప్పే ఈ విధానం ద్వారా మీరు సులభంగా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ మనం వర్గీకరణ స్థానాన్ని చూద్దాం. ఈ యొక్క ఆస్టరేసి లేదా కంపోజిటే కుటుంబం యొక్క వర్గీకరణ స్థానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ తరగతి ద్విదళ బీజాలు. ద్విదళ బీజాల యొక్క 3 ముఖ్యమైన లక్షణాలు మనకు తెలుసు. అవి 1 తల్లివేరు వ్యవస్థను కలిగి ఉండుట, 2 జాలాకార ఏకవ్యాపనాన్ని కలిగి ఉండుట, 3 2 బీజదళాలను కలిగి ఉండుట. ఈ విధంగా 3 లక్షణాలను కలిగి ఉంటుంది తరగతి ద్విదళ బీజాలు. నెక్స్ట్ ఉపతరగతి గామోపెటాలి. గామోపెటాలి అంటే డెఫినేషన్ ఏంటంటే సంయుక్త ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటుంది. చూడండి, ఇవి ఆకర్షణ పత్రాలు. వీటి యొక్క అంచులు ఒకదానితో ఒకటి సంయుక్తంగా ఉన్నాయి. ఇక్కడ ఆకర్షణ పత్రాలు అన్ని విధంగా సంయుక్తంగా ఉన్నాయి. కాబట్టి గామోపెటాలి అంటే ఏంటంటే సంయుక్త ఆకర్షణ పత్రాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ శ్రేణి ఇన్ఫెరే. ఇన్ఫెరే అంటే ఏంటంటే నిమ్న అండాశయాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్రమం ఆస్టరేల్స్. క్రమం ఏ లక్షణాలను వివరిస్తుంది అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పినటువంటి కుటుంబాల్లో కూడా చెప్పుకున్నాం. క్రమం అనేది ఆ కుటుంబంలోని పుష్పాలు, ముఖ్యంగా ఇవి ఏకలింగ పుష్పాలా లేదా ద్విలింగ పుష్పాలా, సౌష్ఠవత పుష్పాలా లేదా పాక్షిక సౌష్ఠవత పుష్పాలా అనేటువంటి విధానాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క క్రమం. అదేవిధంగా కుటుంబం ఆస్టరేసి మనం చెప్పుకోబోయేటువంటి అన్ని లక్షణాలు కూడా అందులోనే పొందపరచబడి ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఆస్టరేసి కుటుంబంలో మనం ముఖ్యంగా ఒక 5 నుంచి 10 ఎగ్జాంపుల్స్, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఉదాహరణలు మీరు గుర్తుంచుకోవాలి. మేజర్గా ఒక 5 నుంచి 10 ఎగ్జాంపుల్స్ను గుర్తుంచుకోవాలి. వాటిలో మనం ఇక్కడ ఫస్ట్ చెప్పుకుంటున్నాం ఏంటంటే ట్రైడాక్స్ ప్రొకంబెన్స్, గడ్డి చామంతి. ఈ యొక్క గడ్డి చామంతిని, ఆ పుష్పాన్ని మీ యొక్క దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని లక్షణాలు కూడా మనం వివరించుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ పార్థీనియా హిస్టెరోపోరస్, వయ్యారి భామ. క్రైసాంథమం ఇండికా, చామంతి. హీలియాంథస్ అన్యుస్, పొద్దుతిరుగుడు లేదా సూర్యకాంతం అని అంటాం. అదేవిధంగా టజిటస్ స్పాటులా, బంతి చెట్టు కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా చికోరి ఇండిబస్, చికోరిగా చెప్పుకుంటాము. నెక్స్ట్ ఎక్లిప్టా ప్రోస్టేటా, గుంటగలగర అంటాం. భృంగరాజ్ అని కూడా అంటాం. అలాంటి ఎన్నో ఉదాహరణలు ఈ కుటుంబం లోపల ఉన్నాయి. అయితే మనం ఇక్కడ మేజర్గా 5 నుంచి 10 ఎగ్జాంపుల్స్ వరకు మీరు అక్కడ రాయాలి. నెక్స్ట్ ఈ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని సైడింగ్స్ అంటే మనకు మేజర్గా మనం ఎప్పుడు కూడా రిపీట్ చేసేటటువంటి సైడింగ్సే ఇప్పుడు కూడా అవి ఉన్నాయి. ఏంటి అంటే ఆవాసము, ఆకృతి, శాక్య లక్షణాల్లో వేరు, కాండం, పత్రం, పుష్ప లక్షణాల్లో పుష్ప విన్యాసము, తర్వాత ఆ యొక్క పుష్పంలోని వివిధ భాగాలు వెలుపలి నుంచి లోపలికి ఏముంటాయి, రక్షణ పత్రాలు ఉంటాయి, ఆకర్షణ పత్రాలు ఉంటాయి, కేసరాలు ఉంటాయి, అండకోశం ఉంటుంది. వాటికి సంబంధించిన లక్షణాలను కూడా వివరిస్తాము. అదేవిధంగా వాటి యొక్క పుష్ప సంకేతాలను మనం లాస్ట్ ఆర్థిక పరంగా తెలియజేస్తాం. ఆ సైడింగ్లో ఫస్ట్ ఆవాసం అంటే ఈ యొక్క మొక్కలు ఎక్కడ పెరుగుతాయి? ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాల్లో పెరుగుతాయి. ఆకృతి విషయానికి వస్తే చాలా వరకు గుల్మాలు పొదలుగానే ఉంటాయి. అన్నప్పుడు
ఏకవార్షిక లేదా బహువార్షిక, గుల్మాలు లేదా పొదలుగానే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ శాఖీయ లక్షణాల విషయానికి వస్తే వేరు మనం ఒక ఏమన్నా వర్గీకరణలో తరగతి ద్విదళ బీజాలు అంటున్నాం. కాబట్టి వేరు వచ్చేసి తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. నెక్స్ట్ కాండం వచ్చేసి వాయుగతము లేదా ఉపవాయుగతం. ఎందుకంటే దీంట్లో చాలా వరకు బలహీనమైనటువంటి కాండాలే ఉంటాయి. కాబట్టి వాయుగతము లేదా ఉపవాయుగతము అంటే నేలపైన సాగిలబడినట్టుగా ఉంటాయి. ఉపవాయుగతము బలహీనమైన కాండాలు ఉంటాయి. కాండాలు ఆకుపచ్చని వర్ణంలో ఉంటాయి, శాఖాయుతంగా ఉంటాయి. ఆ కాండాల పైన సూక్ష్మమైనటువంటి కేశాలు ఉంటాయి. ఇది కాండము మనము ఇట్లా విరిచి చూసినట్లయితే బోలుగా ఉంటుంది, లోపల పైపులాగా ఖాళీగా ఉంటుంది, బోలుగా ఉంటుంది. నెక్స్ట్ పత్రంలో పత్ర విన్యాసాన్ని మనం ఫస్ట్ పరిశీలించినట్లయితే పత్రాలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా అంటే అభిముఖ పత్ర విన్యాసాన్ని కానీ లేదా ఏకాంతర పత్ర విన్యాసాన్ని కానీ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ప్రతిపత్రం వృంతయుతం, ఇక్కడ వృంతం అనేది ఉంటుంది, పుచ్చయుతం పుచ్చాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ పత్రం వచ్చేసి దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది, జాలాకార ఇనల వ్యాపనాన్ని కలిగి ఉంటుంది, ఆకుపచ్చని వర్ణాన్ని కలిగి ఉంటుంది. తర్వాత పత్రం యొక్క అంచులు ఎలా ఉన్నాయంటే రంప పంచులను కలిగి ఉన్నాయి. ఆ పత్రాల పైన కూడా సూక్ష్మమైనటువంటి కేశాలు అనేవి ఏర్పడి ఉంటాయి. ఇది పత్రం. నెక్స్ట్ పుష్ప లక్షణాల విషయానికి వస్తే దీంట్లో పుష్ప విన్యాసము మనకి సాధారణంగా ఆ పుష్పాలు గ్రీవస్థం లేదా శిఖరస్థము, నిశ్చితం లేదా అనిష్టం అని ఇంతవరకు చాలా కుటుంబాల్లో చెప్పుకుంటూ వచ్చాం. అయితే దీంట్లో మనం కొంత ప్రత్యేకంగా మనం ఇక్కడ చదువుకుంటాం. ఏంటది? పుష్ప విన్యాసంలో మనకు ముఖ్యంగా శీర్షవత్ పుష్ప విన్యాసాన్ని కలిగి ఉంటుంది. ఇది శీర్షవత్ పుష్ప విన్యాసాన్ని కలిగి ఉంటుంది. ఈ యొక్క పుష్పాలు సాధారణంగా ఒకే రకమైనటువంటి పుష్పాలు కాకుండా రెండు రకాల పుష్పకాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్లో చెప్పాను, ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ గడ్డి చామంతిని దృష్టిలో ఉంచుకోండి అంటున్నాం. ఎందుకంటే ఈ కుటుంబంలో ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. కనీసం ఒక్క మొక్కనైనా మన దృష్టిలో ఉంచుకొని మనం ఈ కుటుంబాన్ని వివరించగలగాలి అన్నప్పుడు మనం ఇప్పుడు గడ్డి చామంతి లేదా నలాలం అంటాం. ఆ యొక్క గడ్డి చామంతి నలాలం యొక్క పుష్పకాన్ని తీసుకున్నట్లయితే ఆ పుష్పం మనము ఒక పుష్పం కాదు, ఒక పుష్పగుచ్చం. ఆ పుష్పగుచ్చంను మనం ఇచ్చినట్లయితే అనేక చిన్న పుష్పకాలు బయటకు వస్తాయి. ఈ విధంగా ఏర్పడే విధానాన్ని బట్టి పుష్పాలను రెండు రకాలుగా వివరిస్తారు. అవి ఏంటివంటే ఒకటి సమపుష్పి, రెండు భిన్న పుష్పి. సమపుష్పి అంటే ఏంటంటే అన్ని ఒకే రకమైనటువంటి పుష్పకాలు కనుక ఏర్పడినట్లయితే, అన్ని ఒకే రకమైన పుష్పకాలు, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని చక్ర పుష్పాలు ఉన్న ఒక పుష్పం ఉందనుకోండి అంటే దాన్ని సమపుష్పి అంటాం. లేదా అన్ని కిరణ పుష్పాలన్నీ కలిసి ఒక పుష్పంగా ఏర్పడింది అనుకోండి దాని వల్ల సమపుష్పి అని అంటాం. ఓకే, భిన్న పుష్పి అని వేటిని అంటాం? భిన్న పుష్పి అంటే కొన్ని కిరణ పుష్పాలు ఉంటాయి, కొన్ని చక్ర పుష్పాలు ఉంటాయి. ఈ విధంగా చక్ర పుష్పాలు మరియు కిరణ పుష్పాలు కలిగి ఉంటే దాన్ని భిన్న పుష్పి అంటాం. ఏవైనా ఒకే రకమైనటువంటి పుష్పకాలు ఉంటే దాన్ని సమపుష్పి అంటాం. భిన్న పుష్పికి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ గడ్డి చామంతిని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే రెండు ఉంటాయి కాబట్టి దాంట్లో. నెక్స్ట్ ఇట్లా పుష్ప గుచ్చం లోపల ఈ పుష్పకాలు అనేటివి అనేకం ఏర్పడి ఉంటాయి. ఇంకా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి కిరణ పుష్పకాలు. నెక్స్ట్ కింది భాగంలో చిన్నవిగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా చక్ర పుష్పకాలు. ఈ పుష్పకాలన్నీ కూడా ఏర్పడి ఒక గుచ్చం లాగా ఏర్పడి ఉంటాయి. పుష్పపుచ్చాలన్నీ కలిసి ఒక వలయం లాగా ఏర్పడి ఉంటుంది. ఈ యొక్క పుష్పగుచ్చం యొక్క పీఠ భాగంలో ఒక వలయం లాగా ఏర్పడి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే పరిచక్ర పుచ్చావళి అని అంటారు, లేదా ఇన్వల్యూకర్ అని అంటారు. ఇన్వల్యూకర్ లేదా పరిచక్ర పుచ్చావళి అని అంటారు. పరిచక్ర పుచ్చావళి దేని ద్వారా ఏర్పడుతుంది?
పుష్పగుచ్చం యొక్క పీఠ భాగంలో పుష్పపుచ్చాలన్నీ కలిసి ఒక వలయం లాగా ఏర్పడుతుంది. ఆ వలయాన్నే పరిచక్ర పుచ్చావళి లేదా ఇన్వల్యూకర్ అని అంటారు. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, దీంట్లో కిరణ పుష్పాలు ఉంటాయి, చక్ర పుష్పాలని. ఇక్కడ పెద్దగా ఉన్నాయి వచ్చేసి కిరణ పుష్పాలని, చిన్నగా ఉన్నటువంటివి మనకు చక్ర పుష్పాలుగా చెప్పుకుంటున్నాం. ఫస్ట్ కిరణ పుష్పం గురించి వివరిద్దాం. వాటికి మనకు 2 పుష్పాల గురించి వివరిస్తున్నాం కాబట్టి 2 పుష్ప చిత్రాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫస్ట్ మనం కిరణ పుష్పం గురించి వివరిద్దాం. కిరణ పుష్పంలో మనం ఫస్ట్ పుష్పం యొక్క డెఫినేషన్ మనం ఇక్కడ వివరించాలి. కిరణ పుష్పం చూడండి, వృంతయుతం, పుచ్చయుతం లేదా పుచ్చరహితం. వృంతయుతం, పుచ్చయుతం లేదా పుచ్చరహితం, లఘుపుచ్చరహితం, ద్విలింగకమా ఏకలింగకమా అని మనం పరిశీలిస్తే స్పష్టంగా డయాగ్రామ్ లో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అండాశయం మాత్రమే ఉంది, కేసరాలు లేవు, కాబట్టి ఇది ఏకలింగకం స్త్రీ. నెక్స్ట్ ద్విపరిపత్రయుతం అంటే రక్షక పత్రాలు ఉన్నాయి, ఆకర్షణ పత్రాలు ఉన్నాయి. నెక్స్ట్ భిన్న పరిపత్రయుతం అంటే ఇక్కడ రక్షక పత్రాలన్నీ డిఫరెంట్ గా ఏర్పడి దాన్ని కేశగుచ్చం అంటాం. ఆకర్షణ పత్రాలు వచ్చేసి 5 ఉన్నాయి, సంయుక్తంగా ఉన్నాయి, కానీ 2 వేరే ఉన్నాయి కదా. వాటి మనకు ద్విపరిపత్రయుతం, భిన్న పరిపత్రయుతం, పంచభాగయుతంగా ఉంటుంది. ఎందుకంటే 5 ఉన్నాయి కదా, పంచభాగయుతంగా ఉంటుంది. నెక్స్ట్ అండ కోశోపరిక స్థితం. ఇది ఈ యొక్క కిరణ పుష్పం యొక్క డెఫినేషన్. ఒకసారి చూడండి, వృంతయుతం, పుచ్చయుతం, లఘుపుచ్చరహితం, ఏకలింగకం స్త్రీ, ద్విపరిపత్రయుతం, భిన్న పరిపత్రయుతం, పంచభాగయుతం, అండకోశోపరిక స్థితం. ఇది కిరణ పుష్పం యొక్క డెఫినేషన్. నెక్స్ట్ దాంట్లో వెలుపల నుంచి లోపలికి మనం ఒక్కొక్క భాగాన్ని ఇప్పుడు వివరిద్దాం. ఫస్ట్ రక్షక పత్రావళి. రక్షక పత్రాల విషయానికి వస్తే కేశగుచ్చం అన్ని కూడా కేశాలాగా ఏర్పడే. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పుష్పం ఏదంటే మనకు కిరణ పుష్పం. ఈ కిరణ పుష్పంలో మనకు కనిపించే భాగం వెలుపల్లో అన్ని కేశాలాగా ఉన్నాయి కదా, అది మనం రక్షక పత్రాలు. కేశగుచ్చం లేదా ప్యాపస్ అంటాం. కేశగుచ్చం. నెక్స్ట్ ఆకర్షణ పత్రాల విషయానికి వస్తే ఆకర్షణ పత్రాలు నిశ్చితము, 5 సంయుక్తము, కవాటయుత పుష్పరచన. వీటి యొక్క అంచులు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉన్నాయి, సంయుక్తంగా ఉన్నాయి కాబట్టి సంయుక్తము, కవాటయుత పుష్పరచన చెప్పుకుంటాము. అయితే ఈ 5 ఆకర్షణ పత్రాల్లో 2 క్షీణించి ఉంటాయి కాబట్టి మన ఇక్కడ పుష్పంలో కూడా చూడండి 3 మాత్రమే ఇక్కడ దించాం కాబట్టి ఇక్కడ 2 క్షీణించి ఉంటాయి. 3 ఆకర్షణ పత్రాలు మాత్రం పెద్ద పెద్దవిగా ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ ఏ వర్ణంలో ఉంటాయి? వివిధ వర్ణాల్లో ఉంటాయని రాయొచ్చు, ఎందుకంటే దీంట్లో అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి. లేదా మనం గడ్డి చామంతిలోనే పరిశీలిస్తే పసుపు పచ్చని వర్ణంలో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆకర్షణ పత్రాలు అయిపోయింది. నెక్స్ట్ కేసరావళి. ఇక్కడ కేసరాలు ఉన్నాయా? లేవు, కాబట్టి వంద్యం. కేసరాలు వంద్యం. ఇక్కడ మనం సింబల్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకు రక్షక పత్రాలను కే చేత చూపిస్తాము. ఇక్కడ ఏముంది? ప్యాపస్ అని మాత్రమే రాస్తాము, ప్యాపస్. ఆకర్షణ పత్రాలు సి చేత చూపిస్తాము. ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. 5 ఎట్లున్నాయంటే 3+2గా ఉన్నాయి, సంయుక్తంగా ఉన్నాయి. అంటే 3 మనకు సంపూర్ణంగా ఉన్నాయి, 2 క్షీణించి ఉన్నాయి కాబట్టి 3+2 అని చెప్తున్నాం. కేసరాలను ఏ చేత చూస్తున్నాండి? ఏ అంటే ఆండ్రోసియం. కేసరాలను ఏ చేత చూస్తున్నాం? ఉన్నాయా? లేవు కాబట్టి ఇక్కడ 0 లేదా వంద్యం అని చెప్పుకుంటాం. నెక్స్ట్ అండకోశం. ఇక్కడ అండాన్ని మనం జీతో చూస్తున్నాం. జీ అంటే గైనోసియం కాబట్టి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే ద్విఫలదల సంయుక్త నిమ్న అండాశయాన్ని కలిగి ఉంటుంది. మీకు వర్గీకరణలో ఎంత డాటా ఉంటుందో మీరు చూడండి. ఇక్కడ శ్రేణి ఇన్ఫెరే అన్నాం కాబట్టి ఇక్కడ మనకు ద్విఫలదల సంయుక్త నిమ్న అండాశయాన్ని కలిగి ఉంటుంది. ఇది అండకోశం. నెక్స్ట్ పరాగ సంపర్కం. మీకు 99% అన్ని రకాల మొక్కల్లో మనకు పరాగ సంపర్కం అనేది కీటక పరాగ సంపర్కం ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ ఫలం విషయానికి వస్తే ఫలం సిప్సెల్లా లేదా ఆవిదారకం. సిప్సెల్లా లేదా ఆవిదారకంగా ఉంటుంది. విత్తనం విషయానికి వస్తే ద్విదళ బీజం, అంకురచన రహితం. ద్విదళ బీజం, అంకురచన రహితం. నెక్స్ట్ పుష్ప సంకేతం చూడండి. ఈ పుష్ప సంకేతం కేవలం కిరణ పుష్పానికి సంబంధించినటువంటి పుష్ప సంకేతము. అక్కడ ఏముంది? బిఆర్, ఈబిఆర్ఎల్. బిఆర్ అంటే బ్రాక్టేట్, బ్రాక్టేట్ అంటే పుచ్చయుతం. ఈబిఆర్ఎల్ అంటే ఈ బ్రాక్టియోలేట్ అంటే మనకు లఘుపుచ్చ రహితం అని అర్థం. ఇక్కడ ఏకలింగకం స్త్రీ,
పర్సంటేజ్ లాగా ఉంది కదా, అంటే పాక్షిక సౌష్ఠవయుతం అని అర్థం. నెక్స్ట్ రక్షక పత్రాలు ప్యాపస్ లేదా కేశగుచ్చం. ఆకర్షణ పత్రాలు 3+2 సంయుక్తం. A0 అంటే వందే కదా కేసరాలు, A0. G2 సంయుక్తం నిమ్న అండాశయం. కాబట్టి ద్విఫలదళ సంయుక్త నిమ్న అండాశయాన్ని కలిగి ఉంటుంది. దీనితో కిరణ పుష్పం అయిపోయింది. నెక్స్ట్ చక్ర పుష్పము. చక్ర పుష్పం యొక్క డెఫినేషన్ సేమ్, కొంచెం ఏముంటుంది ఇక్కడ, ఇది ఏకలింగం, ఇది ద్విలింగం, అంతే తేడా ఉంటుంది చూడండి. ఓకే, చక్ర పుష్పం యొక్క డెఫినేషన్ చూడండి. వృంతయుతం, పుచ్చయుతం లేదా పుచ్చరహితం. నెక్స్ట్ ద్విలింగకం, ద్విలింగకం, సౌష్ఠవయుతం, ద్విపరిపత్రయుతం, భిన్న పరిపత్రయుతం, పంచభాగయుతం, పంచభాగయుతంగా ఉంటుంది. నెక్స్ట్ అండకోశోపరికసితంగా ఉంటుంది. మరొకసారి చూడండి, చక్రపుష్పం వృంతయుతం, పుచ్చయుతం, లఘు పుచ్చరహితం, ద్విలింగకం, సౌష్ఠవయుతం, ద్విపరిపత్రయుతం, భిన్న పరిపత్రయుతం, పంచభాగయుతం, అండకోశోపరికసితంగా ఉంటుంది. నెక్స్ట్ దాని చక్రపుష్పంలో వెలుపలి నుంచి లోపలికి వివిధ భాగాలను మనం ఇప్పుడు వివరిద్దాం. సేమ్ అవే సైడింగ్స్. ఫస్ట్ రక్షక పత్రావళి. రక్షక పత్రాలు మనకు పుష్పం యొక్క వెలుపలి వలె అన్నమాట. ఇవి ఎట్లా ఉంటున్నాయి, సేమ్ ప్యాపస్. రక్షక పత్రాలు కే చేత చూస్తున్నాము. ఈ యొక్క రక్షక పత్రాలు ప్యాపస్ లేదా కేశగుచ్చం అని చెప్పుకుంటాం. రక్షక పత్రాలు కే చేత చూస్తాం, అది ప్యాపస్ అని చెప్పుకుంటాం. ప్యాపస్ లేదా కేశగుచ్చం అంటాం. నెక్స్ట్ ఆకర్షణ పత్రాలను సి చేత చూస్తాం. సి అంటే ఏంటి, కొరొల్లా. కొరొల్లా. ఆకర్షణ పత్రాలు నిశ్చితము, 5 సంయుక్తం. చూడండి. తర్వాత ఎటువంటి పుష్పరచన, కవాటయుత పుష్పరచన. వీటి యొక్క అంచులు అన్ని కూడా సమానంగా ఉన్నాయి, ఒకదాంతో ఒకటి సంయుక్తంగా ఉన్నాయి, మరియు ఇవి ఎలా మొత్తం కూడా కవాటయుత పుష్పరచన కలిగి ఉన్నాయి. ఇది ఆకర్షణ పత్రాలు. వర్ణం విషయానికి వస్తే సేమ్ పసుపు పచ్చని వర్ణం లేదా వివిధ రకాల వర్ణాలు ఉంటాయి రాయొచ్చు. నెక్స్ట్ కేసరాలను దేని చేత చూస్తామంటే ఏ చేత చూస్తాం. ఏ అంటే ఏంటి, ఆండ్రోసియం. ఇక్కడ కేసరాలు ఎన్ని ఉన్నాయి అంటే, కేసరాలు నిశ్చితము, 5 సంయుక్తము, మకటదలో ప్రస్తుతం. కేసరాలు సంయుక్తము అంటే ఫస్ట్ నిశ్చితం 1 2 3 4 5 లెక్కించడానికి వీలుగా ఉన్నాయి కాబట్టి నిశ్చితం. సంయుక్తం ఒకదానితో ఒకటి అతుక్కొని ఉన్నాయి, సంయుక్తం. నెక్స్ట్ మకుట దలోపరిస్థితం. మకుట దలోపరిస్థితం అంటే ఏంటంటే, ఇక్కడ ఈ 5 కేసరాలు సంయుక్తంగా ఉండి ఆకర్షణ పత్రాలను అతుక్కొని ఉన్నట్లయితే దాన్ని మకుట దలోపరిస్థితం అంటాం. కేసరాలు ఆకర్షణ పత్రాలను చూడండి, ఇక్కడ ఉన్నాయి వీటి యొక్క వృంతాలు ఆకర్షణ పత్రాలను అతుక్కొని ఉన్నాయి కాబట్టి మకుట దలోపరిస్థితం అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రతిపరాకోశం. కీట సంయోజితం, కీట సంయోజితం, ద్వికక్షికం అంటే ఇట్లా ఉంటే దాన్ని ద్వికక్షికంగా చెప్పుకుంటాం. ద్వికక్షికం. నెక్స్ట్ అంతర్ముఖం. చూడండి, లోపల వైపుకి మళ్ళీ ఉంది కాబట్టి అంతర్ముఖం. నెక్స్ట్ నిలువు స్ఫుటనం, ఇలా నిలువుగా పగులుతుంది కాబట్టి నిలువు స్ఫుటనంగా చెప్పుకుంటాము. ఇది కేసరావళి. నెక్స్ట్ అండకోశాన్ని జీతో చూస్తాం. జీ అంటే గైనోస్యం. సేమ్ ఇక్కడ ఏదో చెప్పుకున్నామో అక్కడ కూడా అదే అండాశయం అనేది ఉంటుంది. ద్విఫలదళ సంయుక్త నిమ్న అండాశయాన్ని కలిగి ఉంటుంది. నిమ్న అంటే ఈ యొక్క జీ యొక్క తలపైన మనం గీత గీస్తున్నాం కాబట్టి మన అక్కడ అండకోశం విషయానికి వస్తే ద్విఫలదళ సంయుక్త నిమ్న అండాశయాన్ని కలిగి ఉంటుంది. సేమ్ పరాగ సంపర్కం. ఎటువంటి పరాగ సంపర్కము, కీటక పరాగ సంపర్కము. ఫలం విషయానికి వస్తే సిప్సెల్లా లేదా ఆవిదారకం అని చెప్పుకుంటాం. సిప్సెల్లా లేదా ఆవిదారకం. విత్తనం ద్విదళ బీజం, అంకురస రహితం. పుష్ప సంకేతం ఇక్కడ రాసిన చూడండి, పుష్ప సంకేతం. పుష్ప సంకేతాన్ని ఏమనొచ్చు, ఫ్లోరల్ ఫార్ములా అని కూడా అనొచ్చు. పుష్ప సంకేతంలో మనకు బిఆర్ అంటే పుచ్చయుతం, ఈబిఆర్ఎల్ అంటే లఘు పుచ్చరహితం, ద్విలింగకం అంటే ఆరో మార్క్ ఉంది ప్లస్ మార్క్ ఉంది చూడండి వాటి ద్విలింగకం. సంపూర్ణం అంతా సంపూర్ణంగా ఉంది కాబట్టి సౌష్ఠవయుతం, సౌష్ఠవయుతం ప్లస్ సింబల్ వచ్చేసి రౌండ్ అప్ చేసి. రక్షక పత్రాలు ప్యాపస్ లేదా మనకేమంటాం కేశగుచ్చంగా చెప్పుకుంటాం, ప్యాపస్. నెక్స్ట్ ఆకర్షణ పత్రాలు 5 సంయుక్తము, కవాటయుత పుష్పరచన. కేసరాలు 5 సంయుక్తము, మకుట దలోపరిస్థితం. మకుట దలోపరిస్థితం ఉంది కాబట్టి ఆరో మార్క్ ఇక్కడ సి పాయింట్ ఇవ్వడం జరిగింది చూడండి, మకుట దలోపరిస్థితం. నెక్స్ట్ ద్విఫలదళ సంయుక్త నిమ్న అండాశయాన్ని కలిగి ఉంటుంది కాబట్టి G2 వచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి పైన గీత ఇవ్వడం జరిగింది. ఇది పుష్ప సంకేతం. నెక్స్ట్ ఈ పుష్పంలోని
కొంత ఆర్థిక ప్రాముఖ్యత. ఈ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత అనేది మనం ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ నుంచే మనం ఆర్థిక ప్రాముఖ్యతను చెప్పవచ్చు. వాటిలో చూడండి, మనకు ఇక్కడ చాలా రకాల ఈ కుటుంబంలోని చాలా రకాల మొక్కలను లేదా పలు రకాల మొక్కలను అలంకరణ మొక్కలుగా ఉపయోగిస్తారు. అదేవిధంగా మనకు ఎక్లిప్టా ప్రోస్టేటా గుంటగలగర అంటాం లేదా భృంగరాజ్ అంటాం. దాని యొక్క విత్తనాల నుంచి హెయిర్ ఆయిల్ తయారు చేస్తారు. దాన్ని చుండ్రు నివారణకు ఉపయోగిస్తారు. అదే నెక్స్ట్ క్రైసాంథమం ఇండికా చామంతి పుష్పాలను మనం అలంకరణ కొరకు లేదా పూజ కొరకు ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకు హీలియాంథస్ అనినస్ పొద్దుతిరుగుడు లేదా సన్ఫ్లవర్. హీలియాంథస్ అనినస్ సన్ఫ్లవర్ లేదా పొద్దుతిరుగుడు లేదా సూర్యకాంతం అంటారు. వీటి యొక్క విత్తనాలను ఏం చేస్తుంటారు, మనకు వంట నూనె కొరకు ఉపయోగిస్తుంటారు. వాటి యొక్క విత్తనాలను తింటారు. నెక్స్ట్ టజిటస్ స్పాటులా బంతి యొక్క పుష్పాలను ఏం చేస్తుంటారు, అలంకరణ కొరకు ఉపయోగిస్తారు. కాబట్టి ఈ ప్రాముఖ్యత అనేది మనం వివరించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ నుంచి మనం వివరించవచ్చు. కాబట్టి మనకు చాలా రకాల మొక్కలు అలంకరణ మొక్కలుగా ఉపయోగిస్తారు అనేది గుర్తుంచుకోండి ప్రధానంగా. ఓకేనా? సో చాలా ఈజీ. నేను చెప్పినటువంటి ఈ విధానాన్ని కనుక మీరు పాటించినట్లయితే మీరు అతి సులభంగా వీటిని నేర్చుకోవచ్చు. ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. Subscribe on YouTube.